ప్రేమితల అందరికీ నా హృదయపూర్వక వందనములు. వీళ్ళారా అందరూ బాగున్నారు కదా? ఎందుకంటే ప్రస్తుత దినాల్లో మనం అందరం ఒక ప్యానిక్ కండిషన్లో ఉంటున్నాం. ఎందుకంటే ప్రపంచమంతా ఒక కనపడని అతి చిన్న సూక్ష్మజీవి చేత భయకంపితులై ఎప్పుడు ఏమైపోతామో అనే ఒక భయాందోళనలో ఉంటున్నారు. కాబట్టి మనం క్రీస్తుపై ఆధారపడి జీవించాలి. ప్రతి విధమైన బోధకు మనం చెవియక దేవుని సత్య బోధ ఎందు మనం నిలకడగా ఉండి జీవించాలి. ఎందుకంటే మనం ఎటు వెళితే మనకు క్షేమమో మనము బైబిల్ ద్వారా ఎరగగలుగుతాము. ఎందుకంటే బైబిల్లో మనకు రాసిన ప్రతి అక్షరము, ప్రతి పదము సత్యమైనది. బైబిల్ని మనం ఆధారం చేసుకుంటా బైబిల్ ప్రకారం జీవించుట మనకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే దేవుని కృప మనకు అందులో దాచబడి ఉన్నది. దేవుని కృప లేకుంటే మనము ఈ లోకంలో జీవించలేము. మన స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని, సొంత బోధన ఆధారం చేసుకొని మనము ఈ లోకంలో జీవించడానికి సాధ్యపడదు. ఎందుకంటే క్రైస్తవ జీవితం లేదా విశ్వాస జీవితం ఎటుపోతుందో మరి వారి కాపరులు, సంఘస్థులు ఏ విధంగా నడిపిస్తున్నారో, ఎలాగో వాళ్ళు వెళ్తున్నారో వరకు తెలియజేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఒక బోధించిన బోధకుడు వారికి ఆధారమే ఉంటున్నాడు. ప్రతి సంఘంలో లేదా ప్రతి కాంగ్రిగేషన్లో బోధకుని ఫాలో అవుతూ, తన బోధనను ఫాలో అవుతూ విశ్వాసం వెళ్తుంటారు. కాబట్టి ప్రేమైన బోధకులారా, దైవజనులారా, దయచేసి ఎందుకంటే విశ్వాసలో దేవుణ్ణి విడిచి, బైబిల్ వాక్యాన్ని విడిచి మీ బోధనపై ఆధారపడి జీవిస్తున్నారే, మీ బోధనను వారు వెంబడిస్తున్నారే, వారిపై మీరు ఎంత ప్రేమ కనపరచాలి, వారిని ఎంత చక్కగా నడిపించాలి. దయతో మీరు గమనించండి. ఎందుకంటే మనమందరం దేవుని పిల్లలమే. దేవుడు బోధించిన బోధలు మనము చక్కగా మన విశ్వాసులకు, సంఘస్థులకు మనము బోధించి వారిని చక్కగా నడిపించగలగాలి. స్వార్థంతోనో స్వలాభం కొరకో మన వారిని నమ్మించి మన వైపు మళ్లించుకుని వారితో మేలు పొందుటకై వారికి బోధించకూడదు. మన బోధలు వారికి మేలుగా ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, గమనించండి. మన బోధలు వినేవారికి మేలుకరంగా ఉండాలి. ఎందుకంటే మన బోధలు అనుకూలంగా చెప్పుకోవాలంటే నేను చెప్పుకోవచ్చండి. బోధకునికి మనము కానుకలు ఇవ్వాలి, లేదా బోధకునికి మన అన్ని పదార్థములలో ఆయనకు పాలు పంచాలి, లేదా బోధకుని మనం పోషించాలి. అనేక విషయాల్లో మనం చెప్తూ ఉంటాం. అయితే మరి విన్న విశ్వాసులు, నీ సంఘ విశ్వాసులు వారు ఎలాంటి మేలు పొందుతున్నారు, వారు ఏ మార్గంలో వెళ్తున్నారు? ప్రియమైన దైవజనులారా, క్రైస్తవులారా, మీరు గమనించండి. ఇది ఎందుకంటే ఇది దేవుని మాట, బైబిల్ మాట, దేవుని మాట. మనం ఆ మాట వినాలి. కానీ మనం బోధన వినకూడదని కాదు, బోధన వినవలసిందే. అయితే ఆ బోధ నీకు మేలుకరంగా ఉండాలి. ఏదో నేను బోధిస్తున్నాను కదా, నేను చెప్తున్నాను, నా మాటలను వినాలి అన్నది బోధకుని యొక్క లక్షణం కాదు. నీకు మేలుకరంగా ఉన్నదా? ఈ లోకంలో మేలుకరంగా ఉండాలి. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీకు మేలుకరంగా ఆ బోధ ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, మీరు గమనించండి. బైబిల్ని మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ ప్రపంచ క్రైస్తవ జనానికి, ప్రపంచ
క్రైస్తవ క్రైస్తవులకందరికీ బైబిల్ ఆధారం. బైబిల్ను కొంచెం చదువుకొని దాంట్లో కొంత ప్రావీణ్యం పొంది తర్వాతను వెళ్ళి ఆ బైబిల్లో మాటలను కొంత డైవర్ట్ చేసి, ఎందుకంటే మంచికి చెడుకు తేడా లేకుండా ఈ ప్రపంచం లేదా ఈ క్రైస్తవ జీవితం వెళ్ళిపోతుందండి. ఎందుకంటే చిన్న పొరపాటే కదా, ఒక టీవీ చూస్తే దాన్ని ఉందిలేండి, తప్పు కాదు కదా, లేదా ఒక మాట ఎక్స్ట్రా మాట్లాడితే తప్పు కాదు కదా అని ఈ సర్దుబాటు చేసుకుంటూ ఈ తప్పిదాలు ఎటు వెళ్ళిపోతున్నాయో తెలియదు. వారు చేసే తప్పని వారికి తెలియడం లేదు. దాన్ని గుర్తించకుండానే ఈ క్రైస్తవ్యం ముందుకు వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోయినారు. ప్రియమైన వాళ్ళరా, మనం గమనిస్తే ఇది చాలా గొప్ప తప్పు జరిగిపోయిందండి. తెలిసి కూడా జ్ఞానం గలవారు కూడా అందులో పాలిభాగస్తులై ఆ తప్పిదాన్ని దిద్దుకోలేక ఆ తప్పిదాన్ని ఒప్పుగా చేసుకొని ఈ క్రైస్తవ్యం వెళ్ళిపోతుంది. బైబిల్ని ధిక్కరించి, దేవుని మాటను ధిక్కరించి క్రైస్తవ్యం ముందుకు వెళ్ళిపోతా ఉంది. మరి వాటి వెళ్ళిపోతారు, ఏమైపోతారో అది వారికే తెలియాలి. అపొస్తలుడైన పౌలు అంటారు కదా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు ఎలాగ ఉంటినో, మీ వద్దకు వచ్చినప్పుడు ఎలాగ నడుచుకుంటునో, నేను ఎలాగున్నానో మీకు తెలియదు. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు గారు అంత రూఢిగా గట్టిగా చెప్పగలుగుతున్నారు. ఆయన దీని ఎందుకు తప్పిపోలేదు అని మనకు బైబిల్ గ్రంథం తెలియబరుస్తుంది. మన జీవితం మనం క్రైస్తవులుగా మారినప్పటి నుంచి, లేదా నువ్వు క్రైస్తవులుగా జీవించేవి మొదటి దశ నుండి ఇంతవరకు నువ్వు ఎలాగున్నావు, నీ జీవితం ఎలా ఉన్నది, ఏదైనా మార్పు ఉన్నదా మనం గమనించాలి. దేవునికి విరోధంగా నువ్వు ఏదైనా చేస్తున్నావా? రేపటి జనాంగం, డియర్ ఫ్రెండ్స్, మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ లోకం ఎటో పోతుంది, మన గమ్యం ఎక్కడికో ఎవరికి అర్థం లేకుండా ఈ లోక వాంఛలతో ఈ పరలోకాన్ని మరచి ఇదే పరలోకమని లేక ఇదే గొప్ప భాగ్యమని ఈ క్రైస్తవ్యం అనుకుంటుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రియమైన వాళ్ళారా, గమనించండి. ఎచ్చటికోయి నీ పయనం, ఎందాక నీ గమ్యం, మరణం వెంటాడుతున్నది, మారని స్థితి నీకున్నది. మరణం వెంటాడుతున్నది, మారని స్థితి నీకున్నది. మారవా మానవా, ప్రభు యేసుక్రీస్తుని క్షమ కోరవా, ప్రభు యేసు పాదములా దరి చేరవా, ప్రభు యేసుక్రీస్తుని క్షమ కోరవా, ప్రభు యేసు పాదములా దరి చేరవా. ఎచ్చటికోయి నీ పయనం, ఎందాక నీ గమ్యం, మరణం వెంటాడుతున్నది, మారని స్థితి నీకున్నది. మారవా మానవా, తరిగెడు దినములు ఒకవైపు, పెరిగెడు అశాంతి మరి ఒకవైపు. తరిగెడు దినములు ఒకవైపు, పెరిగెడు అశాంతి మరి ఒకవైపు. ఇరుదో నెల నడుమ నీ పయనమా, ఇరుకునబడితే నీకు సౌఖ్యమా. ఇరుదో నెల నడుమ నీ పయనమా,
ఇరుకునబడితే నీకు సౌఖ్యమా, మానవా మానవా. ప్రభు యేసు క్రీస్తుని క్షమ కోరవా, ప్రభు యేసు పాదముల దరి చేరవా. ప్రేమన క్రైస్తవ జనాంగము, ప్రస్తుతం మనం ఉన్న ఈ పానిక్ కండిషన్లో ఎవరు ఏమైపోతున్నారో ఎదుర్కొన్నా ఉన్నాం. ప్రియమైన వాళ్ళు, బంధువులు, మన నిలవరులు అనేకులు ఇప్పటికే లోకాన్ని విడిచి వెళ్ళి ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళారా, మనం కూడా ఖచ్చితంగా ఏదో ఒక దినం, ఈ దినమే కావచ్చు, రేపు కావచ్చు, ఈ లోకాన్ని విడిచి దేవుని సన్నిధిలో చేరవలసిన వారమై ఉన్నాం. ఈ లోకాన్ని మనము ప్రేమించి, ఈ లోక వాంఛలను ఆశించి, ధనాన్ని ధాన్యాన్ని ఆశించి ఎంతకాలం జీవిస్తాం? క్రైస్తవుడు, ఓ విశ్వాసి, స్నేహితుడా, ఎందుకంటే ఇదిగో ఒక ధనవంతుడు, నేను అతనికి విస్తారమైన పంట పండింది. ఆ పంట కూర్చుకుంటకు తన కొట్లు సరిపోక వాటిని విప్పి మరీ పెద్దవిగా నిర్మించను. ఆ కొట్టులో ఆ విస్తారమైన ఆ పంటను సమకూర్చుకున్నాడు. ఆ రోజు రాత్రి తన ప్రాణంతో ఇలాగ చెప్పుకూర్చున్నాడు, నా ప్రాణమా, విస్తారమైన ఆస్తి నీ కొరకు అనేక సంవత్సరములకు దాచబడింది. తినుము, త్రాగము, సుఖించుము అని తన ప్రాణంతో చెప్పుకొనిచున్నాడు. అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు, సమకూర్చుకున్నవన్నీ ఎవరి వగును? నేడే నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సమకూర్చుకున్నవన్నీ ఎవరి వగును? ప్రియమైన వర్లారా, ఇది చాలా బాధకరమైన విషయం. నీ సమృద్ధి ఆస్తి, నీ విస్తారమైన ఆస్తి నిన్ను కాపాడగలదా? నేను విస్తారమైన దినముల వరకు నిన్ను జీవింప చేయగలదా? క్రైస్తవుడు, ఆ ధనవంతుడు వాడు వెరివాడై ఉంటున్నాడు దేవుని దృష్టిలో. వాడు ఒక ఫూల్ అని దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు. సో ఈ మరణాన్ని మనము వెరగక ఎప్పుడు సంతోషం వైపే వెళ్తున్నాం, ఎప్పుడు ఆనందం వైపే వెళ్తున్నాం. ఎంటర్టైన్మెంట్, సంతోషం, ఆనందం, ఎన్నాళ్ళు నువ్వు సంతోషిస్తావు, ఎన్నాళ్ళు నువ్వు ఆనందిస్తావు? ఒక దినం నీ వరకు వేచి ఉన్నది, ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసి ఉన్నది. ప్రియమైన క్రైస్తవుడా, విశ్వాసి, ప్రియ దేవజనులారా, మీరు గమనించండి, మనమందరం దేవుని పిల్లలమే. దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. తన ప్రాణం సైతం మన కొరకు త్యాగం చేసిన గొప్ప మహనీయుడు, ఆ గొప్ప దేవుడు మన కొరకు ఈ లోకంలో నీ వల్లే నా వల్ల జీవించి మరణించాడు కదా. ఎస్, అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువ యాగ సమయంలో, ఆ శిలువ మోసుకునే కార్యక్రమంలో అనేకసార్లు దేవునికి మొరపెట్టడం, చివరిగా ఏమన్నాడు? అయ్యా, నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించు అన్నాడు కదా. ఆ పాత్ర, ఆ శిలువ యాగాన్ని, ఆ పాత్రలో ఏముంది? శిలువ యాగం ఉంది. ప్రభు మరణము ఆ పాత్రలో దాచబడి ఉంది. ఆయనకు తెలిసిపోయింది. ఆ బాధ, ఆ వేదన తట్టుకోలేక ప్రభు తండ్రి దేవుడిని ప్రార్థించాడు. అయ్యా, నిశ్చితమైతే ఈ పాత్రను నా నుండి తొలగించమన్నాడు. అయితే ప్రేమైన వాళ్ళారా, తండ్రికి ఆ పాత్ర పూర్తి చేయాలన్న తండ్రి ఇచ్చిన ఆ పాత్రను పూర్తి చేయాలని
ప్రభు ఆ తండ్రి అయిన దేవుడు కాముగా ఉన్నాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ముందే తెలుసు ఈ లోకానికి వచ్చే సమయంలోనే ఆయన ఏం చేయాలో, ఆయన పాత్ర ఏమిటో నిర్ణయించబడింది. అందుకే ప్రభు యేసుక్రీస్తు ఆ ప్రార్థన చేశాడు. కానీ అయితే తన పాత్రను కొనసాగించాడు. తన యొక్క శిలువ యాగాన్ని ఆయన కొనసాగించి మన కొరకు బలి అయినవాడు ఆ గొప్ప దేవుడు. ప్రజెంట్ నువ్వు ఉన్నావు, ఈ లోకంలో జీవిస్తున్నావు, నువ్వు దేవుడి నుండి వచ్చిన వాడవే. నీ పాత్ర ఏమిటి నువ్వు గమనించావా? నీ పాత్రను గుర్తించావా? లేక నువ్వు గుర్తించగానే అయ్యా ఈ పాత్ర తొలగించమంటూ నువ్వు వేడుకుంటున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు తన పాత్రను ఈ లోకంలో ముగించాడు. ఏంటంటే పాత్ర అంటే ఏమిటండి? అనేక మంది మనం చూస్తుంటాం, డ్రామాలు, నాటకాలు, సినిమాలు వేసినప్పుడు వాళ్ళ పాత్రల వల్ల మంచి పాత్రలు నటించాడు అంటుంటాం కదా. సో అయితే ఇది నిజ జీవితం. ఈ పాత్ర నిజమైన పాత్ర. ఈ నిజమైన పాత్రలో మనం ఎలాగుంటాం, ఎలాగ జీవిస్తున్నాం అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైన దేవుడిచనులారా, క్రైస్తవుడు విశ్వాసి. ఎందుకంటే మరణించిన వారు మనకంటే గొప్పవారు, మనకంటే గొప్ప కార్యాలు చేసిన వారు. మరి జీవించిన నువ్వు ఏం చేస్తున్నావు? వారికంటే గొప్ప కార్యాలు చేస్తున్నావా? వారిలాగా గొప్పగా జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. ప్రేమ క్రైస్తవ జనుల, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాత్ర అదెంతో బాధకరమైనదండి. ఆ పాత్ర ఊహించుకున్నప్పుడు నిజమే మన హృదయాలు కరిగిపోతాయి. ఆయన పడిన శ్రమలు, ఆయన పడిన వేదన మనము చదివినప్పుడు నిజమే మన గుండె తరుక్కుపోతుంది. అయితే ప్రస్తుతం నీ దేవుడు నీకు ఇచ్చిన పాత్ర నువ్వు గమనించావా? ఎందుకంటే దేవుడు ఏమంటాడు, సజీవులే కదా నన్ను సృష్టించేది. సజీవులమైన మనమే దేవుడిని సృష్టించాలి. మృతులు వారికి ఇక లేరు కదా. అయితే మనం సజీవులమైన మనం దేవుడిని సృష్టించాలి. ఆ సృష్టించే పాత్రలుగా మనం ఉంటున్నామా? ప్రేమని జనాంగమా? ప్రేమని క్రైస్తవుడు, నువ్వు స్తుతించే పాత్రవా? సజీవులే కదా ప్రభును స్తుతించేది. ఈ లోకంలో నీ జీవితం ఎలా ఉంది? ప్రభు కొరకు నువ్వు జీవిస్తున్నావు. ఇదిగో ఆస్తి లేకపోయినా, అంతస్తు లేకపోయినా, హోదా లేకపోయినా ప్రభు కొరకు నువ్వు జీవిస్తున్నావు. ప్రేమ వల్ల నీ వేసే భాషలు, నీ మాట్లాడే విధానము, నీ నడిచే క్రమము ఎలా ఉంది? అందులో నువ్వు ఎలా ఉంటున్నావు? నీలో మీద గర్వం ఉన్నదా? నీ వేష భాషల్లో కానీ, నీ నడకలో కానీ గర్వం ఉంటే నీవు స్తుతించే పాత్రగా ఉండలేవండి. ఎందుకంటే గర్వం అనేది స్తుతికి ఆటంకంగా ఉంటుంది. మనం గర్వం ఉన్నప్పుడు దేవుని ఆరాధించలేము. ప్రియమైన వాళ్ళ, నువ్వు ఆరాధన పాత్రగా దేవునికి ఉంటున్నావా? ఒకసారి గమనించి ప్రభు వైపు నీ మనస్సు మరల్చు. ఈ లోకంలో కొంతకాలమే ఉంటావు. ఈ లోకంలో నువ్వు కొద్ది కాలమే జీవిస్తావు. దేవుడితో మనము స్థిరకాలం, నిత్యము. దేర్ ఈస్ ఎవర్-లాస్టింగ్ లైఫ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. My dear friends, think how your life is going in these pandemic days. It is a terrible time. These days are very terrible. You cannot guess your life, how it is going. Because if you love money more than God, if you trust God more than money, if you love money more than God, you will be perished. You will be perished. ఎందుకంటే నాశనమునకు ముందుగా గర్వం నడుచును. గర్వం నీలో ఉన్నదా? అయితే నువ్వు
నీ ప్రయాణము నాశనంలోకి వెళ్తుంది అని అర్థం. ఎందుకని గర్వం దేనికండి? గర్వించి అనేకులు నాశనం అయిపోయారు. మనము వినయం కలిగి, వినమ్రత కలిగి, హంబుల్నెస్ కలిగి మనం ఇలా కూడా జీవించాలి. ఎంత గొప్పవారమైన, ఎంత ధనవంతులమైన, ఎంత జ్ఞానులమైన మనము వినయంగా మనం. ఎందుకంటే దేవుడి కంటే గొప్పవారు మనకు లేరు. అంతెందుకండి, అనేక మంది మన దేవుడి భక్తులు గ్రంథంలో ఉన్నారు. వారు కూడా మనకంటే గొప్పవారే. మనం ఏమాత్రం గొప్పవారం కాదు. ఎందుకంటే వారు ఎంతో కష్టపడి ఈ క్రైస్తవ వ్యాప్తి కొరకు ఎన్నో శ్రమలు పడ్డారు. తమ ప్రాణాలు అర్పించారు. తమ ఆస్తి మొత్తాన్ని అర్పించి ఈ లోకంలో ఈ క్రైస్తవ బైబిల్ గ్రంథాన్ని ఈ క్రైస్తవ మతం మీద తీసుకురాగలిగినారు. ఎంతోమంది క్రైస్తవులుగా మార్చగలిగినారు. దేవుడిని అనేక మందికి పరిచయం చేసినారు. ఎలా? తమ ప్రాణం అర్పించి, తమ ధనాన్ని అర్పించి. అంతటి శ్రమ మనకు లేదండి. ఎందుకంటే మన పితరులు అటు గొప్ప కార్యాలు చేసి ఉన్నారు. మన పితరులు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేవారు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే సూర్యచంద్రుడు నాపిన ఒక గొప్ప భక్తుడు యెహోషువ దేవుడితో మాట్లాడాడు. దేవా, ప్రభువా, సూర్యుడిని ఆపమన్నాడు, చంద్రుడిని ఆపమన్నాడు. ఆ నరుని మాట దేవుడు వింటాడు. ఆయన మళ్ళాంటి నరుడే ఆయనను దేవుడితో మాట్లాడినవాడు. ఆ నరుని మాట దేవుడు వింటాడు. సూర్యుడిని ఆపాడు, చంద్రుడిని ఆపాడు. ఇదిగో మోషే దేవుడితో ముఖ్యంగా మాట్లాడాడు. వాళ్ళంతా మన పితరులు, వారు నరులే కదా. నరుని మాట విన్న దేవుడు ఈ మాట ఆనాడు ఆ నరుల మాటలు విన్న ఆ దేవుడు, ఆ మోషే యెహోషువ మాటలు విన్న దేవుడు ఈరోజు నీ మాటలు వింటాడు. నువ్వు దేవునికి విధేయుడిగా ఉంటున్నావా? దేవుని మాట ప్రకారం నడుస్తున్నావా? ఆయన చెప్పినట్లు నువ్వు నడుచుకోవాలి. దేవుడిని మాట వింటాడు. నీకు జయాలించిన దేవుడు. ఎందుకంటే మన పక్షాన యుద్ధం చేసిన ఆ గొప్ప దేవుడు మనను ఈ లోకంలో విజేతలుగా తెలిపాడు. మనమందరం విజేతలమండి. మనము ఎటువంటి భయానికి మనం ఆందోళన కావాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని విజేతలుగా ఈ లోకంలో నిలిపినప్పుడు మనకెందుకు భయం? కష్టం. ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు స్పీక్ విత్ యూ త్రూ యూట్యూబ్ ఛానల్. My dear friends, I would like to say we must live in this world with the humbleness. Whenever you're proud, whenever you feel proud, you will be punished. You will be cursed by the Lord. ఎందుకంటే whenever the grace of God will leads you, you will be in the right way. If not, if you follow your own mind, follow your own thoughts, you want to be a child of God, you want to be a man of God, దేవుని పిల్లలుగా మనం జీవించాలంటే ఆయనకు లోబడాలి. లోబడిన జనమా మీరు నాకు పాత్ర కదా. సో వీ మస్ట్ హంబుల్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దెన్ గాడ్ విల్ హియర్ యువర్ వర్డ్స్. గాడ్ విల్ బ్లెస్ అండ్ హీ గివ్స్ యూ ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్. సో లైక్ దిస్ God delivered His complete love in this world. He displayed His complete bound in this world. So, my dear friends, this is the truth. These words are written in the Holy Bible book. ఒక పొల్లైనను అందులో తప్పిపోవడానికి వీల్లేదు. ఈ లోకము, ఈ భూమి, ఆకాశమును గతించినను నా మాట లేదా
నా మాటలు ఒక పుల్లైనను గతించదు, తప్పు పోదు అంటాడు కదా. కాబట్టి ప్రేమ వల్ల బైబిల్ ఆధారం చేసుకుని మనము బోధించాలి, బైబిల్ ఆధారం చేసుకుని మనము జీవించాలి. ఎందుకంటే దేవుడు అలాగ ఉండాలని కోరుతున్నాడు. లేక నీ ఉచితాన్ని మనము నమ్ముకోకూడదు. ప్రేమలో పడాలి. ఇప్పుడు ఈ లోకంలో ఇలాంటి భయంకరమైన జీవితాల్లో ప్రభుపై ఆధారపడి జీవించాలి. ప్రభువును మనము ఆరాధించాలి. ప్రభుపై మనము సాగిలపడాలి. మన గొప్పతనం, మన ప్రతిష్ట, మన గర్వాన్ని తీసి పడేయాలి. You kneel down before Jesus with empty hands, empty mind. My dear friends, we're all children of God. God loved all of us, and He gave His beloved Son. So, my dear friends, ఈ లోకాన్ని మనం జయించాలి. మనం జయించిన వారమే ఈ లోక విజేతగా పడం. అది మర్చిపోయి లోకంలో మనము పడిపోకుండా ప్రభు కొరకు కనిపెట్టి మనం ముందుకు సాగాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనం చేస్తున్నాను. ఇంత నీ మాటలను మీరు దీవించండి అయ్యా, మాకు మేలుకరంగా ఈ లోకంలో నీ భయంకరంగా జీవించే భాగ్యం దయచేసి మీ భయం పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.